నమస్తే అండి. నమస్తే. ఎట్లుందండి ఇప్పుడు పాకిస్తాన్‌కి, ఇండియాకి వార్ జరుగుతుంది. అదే పాకిస్తాన్ ఒక హిందూ దేశం అయితే మీరు వ్యతిరేకించే వాళ్ళ? యుద్ధం జరగాలని కోరుకునే వాళ్ళ? పాకిస్తాన్ అనేది అసలు హిందూ దేశమే కానీ ఏ దేశమైనా కానీ యుద్ధాన్ని ఆపేస్తాను నేను. ఎందుకంటే యుద్ధం కోరుకుంటే యుద్ధంలో చాలామంది వరకు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రాణ నష్టం ఎవరికి? యుద్ధం మొదలుపెట్టేవాడికి కాదుగా, యుద్ధానికి ఉసుగొల్పినోడికి కాదుగా. కనుక ఏంటంటే ఇక్కడ ఎంతోమంది అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాన్ని కోల్పోతున్నారు, ఎంతోమంది తల్లులు బిడ్డలను కోల్పోతున్నారు, ఎంతోమంది భార్యలు భర్తలను కోల్పోతున్నారు, వాళ్ళ నుదుటిన పసుపు కుంకాలను కోల్పోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు నచ్చక నేను కూడా కొన్ని ఫైర్ అయ్యాను. మోడీ నిన్ను నీ ఇండియాని లేపేస్తానని, మోడీ నీరాపావు నువ్వు ఊపిరి ఆపేస్తానని ఒకడు, మోడీని నిన్ను నీ ఇండియాని లేపేస్తానని ఇంకొకడు ఇలా మాట్లాడారు. కానీ అవి కొంచెం బాధాకరమైన విషయాలు. వాటిని మాత్రం నేను మా ఇండియా తరపు నుంచి ఆ వ్యాఖ్యలకి నేను వ్యతిరేకంగా ఉన్నాను. నాకు నచ్చలేదు. ఎందుకు ఇలా? ఇప్పటికైనా ఆపేయండి. ఇప్పటికైనా మీరు కాళ్ళ బేరానికి వస్తే మేము వదిలేస్తాం. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మేమే గెలిచామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారంట. ఏం బీకారంట? అమెరికా నుంచి ట్రంప్ వచ్చి కూర్చోబెట్టి సర్ది చెప్పి ఆగిపోండిరా, లేకపోతే మేము వచ్చామంటే ఇండియా తరపు నుంచి మీ దేశంలో మొలక కూడా మొలకనేకుండా చేస్తామని బెదిరించి ఆపేసారు. ఎవరైతే ఒక ముగ్గురు వచ్చి చంపేశారో సో మెయిన్ వాళ్ళని పట్టుకోకుండా మన ఇండియా యుద్ధానికి ముందు ఇండియాని ఇంట్రెస్ట్ చూపించింది అన్నట్లుగా కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూసేదేముంది, అక్కడ వీళ్ళు ముందర వాళ్ళ ముగ్గురిని పట్టుకుందాం అనే ప్రయత్నం మీదనే వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళే యుద్ధానికి దిగారుగా. వీళ్ళు వచ్చి మా పాకిస్తాన్ ఎక్కడ లేపేస్తారనే భయానికి వాళ్ళు ఎదురు అనేది ఒక గోడ దూకితే వెళ్ళిపోయేది, ఇది క్లోజ్ అయిపోయేది కాదు. అలాంటిది జరిగిన వెంటనే ఎందుకని యాక్షన్ తీసుకోలేదనే క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు? తీసుకోలేదు, తీసుకున్నారుగా. పర్యటన కోసం సరదాగా చూడటం కోసం కాశ్మీర్ పోయారు మన ఇండియన్ ప్రజలు. పోయినందుకు అక్కడ ప్రాణాలు తీశారు కదా, దానికి వెంటనే తీసుకున్నారు. వెంటనే వెళ్ళిపోరు కదా. వెంటనే వెళ్ళిపోరు, ఎట్లా వెళ్ళిపోతాం? ఎందుకు వెళ్ళరు? వెళ్ళారుగా, మనోళ్ళు వెళ్ళారుగా ఇక్కడ ఇండియా నుంచి. మనోళ్ళు వెళ్ళబట్టి అది యుద్ధం అనుకొని వాళ్ళు యుద్ధానికి దిగారు. మన వాళ్ళు చేస్తుంది దాడి అనుకొని వాళ్ళు ప్రతి దాడికి దిగారు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఇక్కడ జిల్లాలు లేచిపోయింది ఎక్కడ? పాకిస్తాన్లో లేచిపోయినాయి. ప్రాణాలు లేచిపోయింది ఎక్కడ? పాకిస్తాన్లో. ఒకడెవరో ఏమన్నాడు, మోడీ నీరాపేసావు సింధు జలాలు, నీ ఊపిరి ఆపేస్తానన్నాడు. వాడు ఊపిరి ఆపేశాడు మోడీ. తర్వాత ఇంకోటి ఏం జరిగింది, మోడీ నిన్ను నీ ఇండియాని లేపేస్తానన్నాడు. ఇంకా వాడిని లేపలేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. ఓకే, ఇంకొకటి ఇక్కడ వైఫల్యం కూడా మనది అయిపోయి చూసుకునే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చి మన ఇండియా, అది ఒక బార్డర్, ఒక ఎంతో మంది ఇండియాలో చాలా ఫేమస్ టూరిజం ఉన్న ప్లేస్ కదా అది. సో అలాంటి ప్లేస్లో ఆర్మీని పెట్టడానికి లేకుండా చేశారు కదా. సో ఇక్కడ మన పాలిటీ ఏమైనా చూసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఎందుకు చేశారు ఆర్మీని పెట్టడానికి లేకుండా? టూరిజం, ఇండియాలో ఉన్న టూరిజం ప్లేస్ లో అవును. సో అలాంటప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది పెట్టాలి కదా. ఎందుకు ఇప్పుడు లేదు అక్కడ సెక్యూరిటీ? అందువల్లనే కదా ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. లేకుండానే ఇంతమంది జవాన్లు, ఇంతమంది సోల్జర్స్ ఎలా చనిపోయారు? ఉంది, లేకుండా అయితే లేదు. కాకపోతే ఎప్పుడో ఇక్కడ మన హైదరాబాద్లో జరిగిన బాంబు దాడులే కానీ మక్కా మసీదు, గోకుల్ చాటు, బ్లూమినీ పార్కు, దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ వీటిల్లో జరిగినందుకు కూడా వాళ్లే కారకులు. సరే, నాకు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక పాకిస్తాన్ హిందూ అయితే మీ సపోర్ట్ ఏ దేశానికి? నేను పాకిస్తాన్ హిందూ అయితే తప్పు నా దేశంలో ఉంటే నా దేశానికి నేను సపోర్ట్ చేయను, ఎదురు దేశానికే చేస్తాను. పాకిస్తాన్ హిందువులలో కూడా దాడి జరుగుతా ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి తప్పు వాళ్ళది ఉంది కనుకనే వాళ్ళే దాడులు చేసుకుంటున్నారు. మాకు ఈ దాడులు వద్దు, మా ప్రాణాలు మాకు ముఖ్యం, మేము కలిసి ఉంటాం, మమ్మల్ని కలపండి, కలిసి బ్రతికేలాగా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు దాడుల గురించి మాట్లాడారు అంతే. ఓకే, రీసెంట్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మురళీ నాయక్ చనిపోవడం జరిగింది కదా. సో నిజంగా ప్రతి ఒక్కరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. సో ఎలా అనిపిస్తుంది? బాధాకరమైన విషయము అది. ఏంటంటే ఆ తల్లికి ఆ కొడుకు చాలా శోకాన్ని మిగిల్చాడు. ఆ తండ్రి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎక్కి ఏడ్చాడు. ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు నేను వద్దురా బాబు నువ్వు ఆర్మీకి అని చెప్పినా కానీ వీళ్ళు కావాలని వెళ్ళి వాడు ట్రైనింగ్ అయి వెళ్ళాడు. దాని మీద ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఆ కొడుకుని ఆ తల్లిదండ్రులకు తెచ్చి ఇవ్వలేం. పవన్ కళ్యాణ్ గారు 25 లక్షలు విరాళాన్ని సమర్పించిన అండ్ ఎంత భూమిని, ఎంత పొలాలని, స్థలాలని ఇచ్చినా కొడుకు లేని లోటుని ఆ తల్లిదండ్రులకి ఎవరూ తీర్చలేం.
ఇప్పుడు యుద్ధం ఆగిపోతే బెటర్ అంటారు, ఇంకా కొనసాగితే బెటర్ అంటారు? ఆగిపోతేనే బెటర్. ఎందుకంటే ఒక రాజీకి వచ్చి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా యుద్ధాన్ని ఆపేస్తే చాలా బాగుంటది. ఎందుకనంటే యుద్ధం చేసి ఏం సాధిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ని వాళ్ళు వాల్చుకుంటున్నారా? లేదు, ఇండియానే వాల్చేసుకుంది, ఇండియానే పెట్టుకుంది దాన్ని. వాళ్ళకేం వెళ్ళదు కదా. వెళ్ళనప్పుడు ఎందుకు వాళ్ళు యుద్ధానికి దిగుతున్నారు? ఎవరు ప్రాణ నష్టాలను కోరుకుంటున్నారు? ఏ తల్లులకి కడుపు సోకాన్ని మిలుస్తున్నారు? ఏ పిల్లల్ని అనాథలను చేస్తున్నారు తండ్రి లేకుండా? ఏ ఆడపడుచుల్ని భర్తలేని బలిపశువులను చేస్తున్నారో తెలియట్లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ లోని పిఓకే మనదని చెప్పేసి మన వాళ్ళు అంటా ఉన్నారు. మరి పిఓకే మాదని చెప్పేసి పాకిస్తాన్ అంటా ఉన్నారు. పిఓకే మనదే, పిఓకే మనదే, వాళ్ళకేం సంబంధం లేదు. పాకిస్తాన్ వాళ్ళకి ఏ సంబంధం లేదు, అది మనదే. ప్రజలు కూడా అతను చనిపోవడాన్ని జీర్ణించుకోలేరు. కానీ తప్పదు, దేశం కోసం త్యాగం చేసింది కాబట్టి ఒక వీరుడిగా గుర్తింపు ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు వేరే ఇతర దేశాలు ఎక్కడైనా కూడా ఆర్మీ అంటే ప్రాణాలు వదలడానికి భయపడతారు. కానీ మన దేశంలో మాత్రం చాలా హ్యాపీగా దేశ రక్షణ కోసం ప్రాణాలు కూడా వదిలేస్తారు, హ్యాపీగా వదిలేస్తారు. సో అలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు? అలాంటి సైనికులు ఉండడం మన దేశ గర్వకారణం. జై జవాన్ జై కిసాన్ అనే పదాల్లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోతుందంటే పొలిటీషియన్ చుట్టూ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతారు ఈ ఎర్రిపప్పలంతా. ఏమంటాం, ఈ ఆర్మీలో ఈ సైనికుల కోసం వాళ్ళు సేవలు చేసే వాళ్ళకు సెల్యూట్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళకి కనీసం వాటర్ బాటిల్ ఒక ఫుడ్ ఇవ్వడానికి కూడా ఎవరు పెద్ద సాహసించరు. ఇలాంటి టైంలో యుద్ధం చేసి పాకిస్తాన్తో మన శత్రు దేశంతో యుద్ధం చేసి వీరుడు మరణించడం అంటే చాలా గొప్ప విషయం. ఒకసారి ఇప్పుడు మనము ఏం చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము. అయితే గవర్నమెంట్ తరఫున ఏపీ ప్రభుత్వం అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఒక 50 lakhs క్యాష్ కానీ 5 acres ల్యాండ్ 300 square feet భూమి జాగా ఇచ్చారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా 25 lakhs ఇచ్చారు. సో మరి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కదా, సో ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ కూడా మంచి పని చేసి స్వాగతించవచ్చు. అతనికి ఆస్తి రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఎంత ఇచ్చినా అతనికైతే చెందదు. వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ఎంత ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఓకే బ్రో. హాయ్ బ్రో. సో మన దేశం కోసం జరిగినటువంటి యుద్ధంలో, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన వీర జవాన్ మురళీ నాయక్ జరిగింది. సో ఇలాంటి సైనికుల గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఒక్కలని కాదు బ్రో, మనం కూడా ప్రాణాలు అర్పిస్తాం. కాకపోతే పాకిస్తాన్ మొత్తం లేవాడి చెల్లిపోలా అంతే. అది ఎవరైనా కానీ పాకిస్తాన్ మాత్రం ఉండొద్దు. మొత్తం పాకిస్తాన్ లేవాడి వెళ్ళిపోతాం. మురళీ నాయక్ అనే కాదు, వాళ్ళు అమరవీరులు, మన కోసం ప్రాణాలు తగ్గించారు. వాళ్ళ కోసం 100 ప్రాణాలు ఇంకా ఉన్నాయి మనవి. ఇండియా మొత్తం రెడీ ఉన్నారు, మొత్తం తెలంగాణ చైనా మొత్తం రెడీ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఆడంటే 15 మినిట్ కాదు 10 मिनट पूरा पाकिस्तान उठा देंगे. पूरा पाकिस्तान उठा देंगे. 10 मिनट 15 मिनट